ఏప్రిల్ 30 పరలోకము కొరకు భూలోకపరమైన సరుకులను వాడుము. నిజమైన పరిశుద్ధుడు తన అనుదిన వ్యవహారాల్లో ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ అతని శక్తులన్నీ పరలోకం వైపే మళ్లించబడి ఉంటాయి. అతని చేతులు పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ అతని హృదయం మరియు ఆలోచనలు మాత్రం ఉన్నతమైన విషయాలతో నిండి ఉంటాయి. అనగా దేవునిని ఎలా సంతోషపరచాలి, కృపలో ఎలా ఎదగాలి, క్రీస్తుతో మరింత సన్నిహిత సహవాసాన్ని ఎలా అనుభవించాలి అనేవే అతని ప్రాధాన్యతలు. దీనికి విరుద్ధంగా శరీరానుసారమైన వ్యక్తి తన దుకాణంలో గంటల తరబడి కష్టపడతాడు. ఇంటికి వెళ్ళాక వ్యాపారంలో ఎలా ముందుకు సాగాలో అని సగం రాత్రి ఆలోచిస్తూ గడుపుతాడు. అతడు దుకాణంలో చెమటలు కారుస్తాడు, కానీ ప్రార్థన గదిలో మాత్రం ఉత్సాహం లేకుండా చల్లారిపోతాడు. మార్కెట్కు వెళ్లకుండా అతడిని ఆపేటంత చెడ్డ వాతావరణం ఏదీ ఉండదు. కానీ చర్చికి వెళ్లే దారి కొంచెం జారుడుగా ఉన్నా లేదా గాలిలో చలి ఉన్న ఆరాధనకు వెళ్లకుండా సెలవు కోరుకుంటాడు. తన జేబు నిండే పని అయితే ఏ అసౌకర్యాన్నైనా భరిస్తాడు. కానీ ప్రసంగికుడు సమయం కంటే 1-2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే చాలు సణుగుకుంటాడు. క్లుప్తంగా చెప్పాలంటే పని వద్ద అతడు తన కళ్ళను గల్లాపెట్టె మీద ఉంచుతాడు. చర్చిలో మాత్రం తన గడియారం మీద ఉంచుతాడు. నేను చెప్పిన ఈ మాటలు నీ మనస్సాక్షిని తాకినట్లయితే వెంటనే దేవుని వద్దకు వెళ్ళి నీ హృదయంలో సంపూర్ణ మార్పు కలగాలని వేడుకో. బహుశా భూలోక సంబంధమైన వస్తువులను సంపాదించడంలో నీవు పరలోక భావాలనే కలిగి ఉండవచ్చు. కానీ వాటిని వాడుతున్నప్పుడు కూడా అదే మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? ఒక మంచి పోరాట యోధుడు తన భూలోక ఆస్తులను పరలోక లక్ష్యాల కోసమే ఉపయోగిస్తాడు. నీ ప్రయాస ఫలితంతో నీవు ఏమి చేస్తున్నావు? వాటిని నీ విలాసాల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నావా, లేదా పేదలతో పంచుకుంటున్నావా? ఒకవేళ నీ సమాజంలో నీవు ఒక ప్రముఖమైన సభ్యుడవైతే నీ పలుకుబడిని నీవు ఎలాగ వాడుతున్నావు? నీ పలుకుబడిని నీవు ఎలా వాడుతున్నావు? మంచి కోసమా లేక చెడు కోసమా? స్వార్థం కోసమా లేక నిస్వార్థం కోసమా? పరలోక ఉద్దేశం లేకుండా కేవలం వస్తువుల కోసం ప్రార్థించడం అనేది విగ్రహారాధనకు దగ్గరగా ఉంటుంది. ప్రియమైన పరిశుద్ధుడా, భౌతిక సంపదను ఒక పరిశుద్ధమైన భయంతో వాడుకో. లేదంటే ఈ భూలోక విషయాలు పరలోక ఆశీర్వాదాలను అపహరిస్తాయి. నీ తాత్కాలిక సుఖాలు నీ పరలోక ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి. తన పిల్లలు పాపం చేశారేమో అన్న భయంతో యోబు బలి అర్పించి వారిని ఎలా పరిశుద్ధపరిచాడో, అలాగే క్రైస్తవుడు ప్రార్థన ద్వారా తన భూలోక సంతోషాలను నిరంతరం పరిశుద్ధపరచుకోవాలి. ఈ విధంగానే అతడు వాటి ఉచ్చు నుండి తప్పించబడతాడు.